బిఎల్కే బ్లాగ్స్ యూట్యూబ్ ఛానల్కి స్వాగతం సుస్వాగతం. ఈ మధ్య స్పోర్ట్స్ స్టార్స్ అంతా సినిమాల్లోకి ఎంట్రీ ఇస్తున్నారు. ఆడ మగ అన్న తేడా లేకుండా ఆటగాళ్ళంతా సినిమా వాళ్ళగా మారిపోతున్నారు. ఈ లిస్టులో ధోని, గుత్తాజ్వాల లాంటి వారు ఉండగా ప్రస్తుతం మరో స్టార్ క్రీడాకారిణి ఇండస్ట్రీలోకి వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇంతకీ ఆమె మరెవరో కాదు, సానియా మిర్జా. ఈమె గురించి ప్రత్యేకించి పరిచయం చేయాల్సిన అవసరం లేదు. టెన్నిస్లో ఇండియా కీర్తి కిరీటాన్ని నిలబెట్టిన స్టార్ ప్లేయర్ సానియా మిర్జా. ఆమెకున్న క్రీడాభిమానుల గురించి కూడా చెప్పాల్సిన పని లేదు. కాగా ఈ అభిమానంతోనే సానియా సినిమాల్లోకి ఎంట్రీ ఇవ్వబోతుందని హాట్ టాపిక్గా మారింది. అయితే ఈ విషయంపై సానియా క్లారిటీ కూడా ఇచ్చేశారు. తాజాగా సానియా మిర్జా ఓ బాలీవుడ్ షోకి గెస్ట్గా హాజరైంది. కాఫీ విత్ కరణ్ సీజన్లో పాల్గొన్న సానియా మిర్జా ఈ ప్రోగ్రాంలో చాలా బోల్డ్గా మాట్లాడింది. కాగా సానియా మిర్జాకు ఓ స్టార్ హీరో తన సినిమాలో ఐటెం సాంగ్ ఆఫర్ ఇచ్చారట. ఈ విషయాన్ని ఆమె బయట పెట్టారు. ఫరాజ్ సోదరుడు తనకు ఐటెం సాంగ్లో ఆఫర్ ఇచ్చాడని, ఆ విషయాన్ని ఆమె కన్ఫర్మ్ చేసి మరీ చెప్పింది. అంతేకాదు, తెలుగులో కూడా సానియా మిర్జాకి స్టార్ హీరోలు ఎన్నో అవకాశాలు ఇచ్చారట. కానీ ఆమె మాత్రం దానికి నో చెప్పేసిందట. ఎందుకంటే ఒక క్రీడాకారిణిగా జర్నీ మొదలు పెట్టాక సింగర్గానో లేక నటిగానో కనిపించాలనే ఇంట్రెస్ట్ తనకు ఏమాత్రం లేదని చెప్పింది. ఇక గుత్తాజ్వాల లాంటి స్టార్స్ ఇప్పటికే సినిమాల్లో నటించారు. గుత్తా కూడా ఓ సినిమాలో ఐటెం సాంగ్లో నటించింది. ఇక సానియా సినిమాల్లోకి వస్తే స్టార్గా మారడం ఖాయం అంటున్నారు. ఇక ఇలా రకరకాలుగా సానియా మిర్జా పేరు సోషల్ మీడియాలో మారుమ్రోగిపోతుంది. ఇక ఇండియన్ ప్లేయర్ అయిన ఆమె పాకిస్తాన్ క్రికెటర్ షోయబ్ మాలిక్ను ప్రేమించి పెళ్లి చేసుకుంది. ఒక బిడ్డకు జన్మ ఇచ్చిన తరువాత అతని నుంచి విడాకులు కూడా తీసుకుంది. సంచలనంగా మారిన ఈ విడాకుల విషయంలో అసలు కారణాలు ఏంటన్న విషయం ఎప్పటికీ కూడా మిస్టరీనే. అంతేకాదు, సానియా మిర్జా త్వరలోనే ఒక హీరోని రెండో పెళ్లి చేసుకోబోతుందంటూ సోషల్ మీడియా కోడే కూస్తుంది. ఇందులో నిజం ఎంత అనేది తెలియాల్సి ఉంది. ఏది ఏమైనా సానియా మాత్రం ప్రస్తుతం హాట్ టాపిక్గా మారిపోయింది.